నోట్ల రద్దు ప్రకటన అనంతరం ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. సాధ్యమైనంత మేర క్యాష్లెస్ కంట్రీగా చేయాలని మోడీ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నో కొత్త ఆలోచనలు చేశారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఇక నుంచి బ్యాంక్ ఏటీఎం నుంచి తీసుకునే నగదు పైన సర్చార్జ్ విధించాలని కేంద్రం భావిస్తుంది. అందుకు పరిమితి విధించనుంది. ఏటీఎంల నుంచి రోజుకు 15,000 తీసుకోవచ్చు. బ్యాంకుల నుంచి 50,000 తీసుకోవచ్చు. ఈ పరిమితి దాటితే 0.5% నుండి 2% మేర వడ్డింపు ఉండవచ్చు. ఈ నెల 30వ తేదీ తర్వాత నుంచి దీనిని అమలు చేయాలని కేంద్రం భావిస్తుంది. నిర్వహణ వ్యయం పేరుతో దీనిని వసూలు చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. డిసెంబర్ 30వ తేదీ తర్వాత ఏటీఎంల నుంచి రోజుకు 2,500, బ్యాంక్ నుంచి వారానికి 24,000 తీసుకోవచ్చునన్న నిబంధన ముగియనుంది. ప్రజలు మునుపటి మాదిరిగానే నగదు ద్వారా లావాదేవీలు జరపడానికి ఉత్సాహం చూపే అవకాశం ఉంది. అయితే బ్యాంకుల వద్ద తగినంతగా నగదు నిల్వలు లేవు. ఫిబ్రవరి చివరి నాటికి గానీ రిజర్వ్ బ్యాంక్ అవసరమైన నగదును పంపించే అవకాశం లేదు. కాబట్టి నల్లధనాన్ని అదుపు చేయడంపై జస్టిస్ ఎంబిషా కమిటీ చేసిన సిఫార్సుల్లో ఒకటైన సర్చార్జి విధింపును పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ఈ నిబంధనను దాదాపు 6 నెలల పాటు అమలు చేయాలని ప్రస్తుతం భావిస్తున్నారనే సమాచారం. అయితే ఈ నిబంధన ఎప్పటికీ అలాగే ఉంచే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. అలాగే 3 లక్షల రూపాయలకు మించిన లావాదేవీలు నగదు రూపంలో జరపడాన్ని నిషేధించే అవకాశాలను పరిశీలిస్తుంది. ప్రతి కుటుంబం 15 లక్షలకు మించి నగదు ఉంచుకోవడాన్ని నిషేధించడాన్ని కూడా పరిశీలిస్తుంది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.